వెల్కమ్ టు బిగ్ సినిమా. డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరాజు గారు అంటారు అన్నాడో సినీ కవి. ఈ లోకంలో డబ్బుకుండే విలువది. ఇక ధనం మూలం ఇదం జగత్, డబ్బుకు లోకం దాసోహం, పైసామే పరమాత్మ అన్న మాటలు మనం తరచునే వింటూ ఉంటాం. అలాంటి మనీ చుట్టే ఇప్పుడు కథలల్లుతున్నారు మన దర్శకులు. మరి ఈ మనీ కాన్సెప్ట్లతో తెరకెక్కుతున్న సినిమాలేవో, ఆ దర్శకులెవరో మనము చూసేద్దామా? మనీ, పైసా, కో అంటే కోటి, ధనం మూలం ఇతం జగత్, డబ్బుకు లోకం దాసోహం, పైసమే పరమాత్మ. ఇలా డబ్బు చుట్టూ తిరిగిన సినిమాలు ఇదివరకు ఎన్నో మనల్ని అలరించిన సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా డబ్బు అనే కాన్సెప్ట్ కి దూరంగా ఉన్న రచయితలు మళ్లీ తమ కళాలకి పదును పెడుతూ సినిమాలని డబ్బు చుట్టూ తిప్పుతున్నారు. దాంట్లో భాగంగానే వస్తున్న సినిమానే కుబేరా. ధనుష్ హీరోగా శేఖర్ కమ్ములు తెరకెక్కించిన ఈ సినిమా మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంది అన్నది ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అందుకే టైటిల్ కూడా కుబేరా అనే పెట్టినట్టున్నారు మేకర్స్. ఇక ఈ మధ్య వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన సాలిడ్ సక్సెస్ చూసిన లక్కీ భాస్కర్ కూడా బ్యాంకింగ్ సెక్టార్ బ్యాక్ డ్రాప్ లో నడిచిన అంతిమంగా హీరో డబ్బు వెనకాల పడతాడన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో చెప్పనక్కర్లేదు. ఇదే మనీ బ్యాక్ డ్రాప్ లో కరుణ కుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా మట్కా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక అనిల్ రావిపూడి తెరకెక్కించిన F3 కూడా డబ్బు చుట్టూ తిరిగిందే. నిజానికి 2-3 ఏళ్లుగా తెలుగులో మనీ బేస్డ్ కథలకు డిమాండ్ పెరిగింది. సో ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంది అన్నట్టుగా ఇప్పుడు డబ్బు ట్రెండ్ నడుస్తుందన్నమాట. ఏంటి, రెబల్ స్టార్ తో సినిమానా? అయితే ఆ అమ్ముడు ఉండాల్సిందే. ఏంటి, సూపర్ స్టార్ తో మూవీ ప్లానింగ్? అయితే ఈ భామ ఖచ్చితంగా కనపడాల్సిందే. మరి ఐకాన్ స్టార్ ప్రాజెక్ట్ అంటే ఆ ముద్దుగుమ్మ నటించకపోతే ఎలా? ఇలా స్టార్ సినిమాలు స్టార్ట్ అవుతున్నాయంటే చాలు ఈ అందాల భామల కోసం ముందే కర్చీఫ్లు పట్టుకుని సిద్ధమైపోయేవారు మేకర్స్. కానీ కొత్త నీరు వచ్చి పాత నీరు పోయినట్లు ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ స్థానాలని కబ్జా చేస్తూ తమదైన మార్క్ వేసుకుని దూసుకుపోతున్నారు ఇప్పుడొచ్చిన ఈ కుర్ర హీరోయిన్స్. తెలుగు ప్రేక్షకుల గొప్పదనం ఏంటంటే ఏ భాష నుంచి వచ్చినా నచ్చారంటే నెత్తిన పెట్టుకుంటారు. అన్ని విషయాల్లో వీ వాంట్ కొత్తదనం అనే తెలుగు ఆడియన్స్ హీరోయిన్ విషయంలో మాత్రం పెద్ద మనసు చేసుకుని వెల్కమ్ చెప్తాం. అలా నార్త్ సౌత్ అన్న తేడా లేకుండా రీసెంట్ గా టాలీవుడ్ ని కబ్జా చేస్తున్న ఆ సరికొత్త ముద్దుగుమ్మల వైపు ఓ లుక్కేస్తే మొదటిగా చెప్పాల్సింది కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ గురించి. ఆ మధ్య నిఖిల్ హీరోగా నటించిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాలో కనిపించగా క్రేజ్ మాత్రం తారక ప్రశాంత్ నీల్ సినిమాతోనే. దీంతో రాబోయే రోజుల్లో ఈ అమ్మడు టాప్ ప్లేస్ దక్కించుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక మిస్టర్ బచ్చన్ బోల్తా పడ్డ మీడియం రేంజ్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ అయిపోయింది బాంబే బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. ఆంధ్ర కింగ్ తాలూకా, కింగ్డమ్, దుల్కర్ సల్మాన్, కాంతి సినిమాలతో సీనియర్ భామలకి గట్టి పోటీ ఇస్తూనే ఉంది. ఇక ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో వస్తున్న ఫౌజీలో నటిస్తున్న ఇమాన్వి ఇస్మాయిల్ పై కూడా టాలీవుడ్ గట్టిగానే గురిపెట్టింది. ఆపరేషన్ సింధూర్ టైంలో కాస్త బ్యాడ్ ఫేస్ చూసిన ఈ పాకిస్తానీ బ్యూటీ ఫౌజీ హిట్ అయితే మాత్రం మిగతా హీరోయిన్స్ ప్లేస్ లని కబ్జా చేయటం పక్కా. ఇక ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ లో నటించిన యూత్ లో మంచి క్రేజ్ కొట్టేసిన కయాదు లోహర్ ప్రస్తుతం విశ్వాక్, అనుదీప్ కాంబోలో వస్తున్న ఫంకీలో నటిస్తూ టాలీవుడ్ గ్లామర్ కి గట్టి భరోసానే ఇస్తుంది. ఇక శ్రీలీల, సంయుక్త మీనన్, ప్రియాంక మోహనన్, మృణాల్ వంటి భామలు కూడా టాప్ ప్లేస్ పై గురిపెట్టిన వారే. చూడాలి మరి స్పీడ్ గా దూసుకొస్తున్న ఈ సుందరాంగుల్లో ఎవరు సాలిడ్ సక్సెస్ చూస్తారో. షూటింగ్ మొదలైందా? డబ్బింగ్ కంప్లీట్ అయిందా? ఏ సినిమా ఎప్పుడొస్తుంది అంటూ అప్డేట్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు మూవీ లవర్స్. మరి మన స్టార్ హీరోల సినిమాల స్టేటస్ ఏంటో మనము చూసేద్దామా? ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అంటూ స్పీడ్ గా సినిమాలని పూర్తి చేసే పనిలో పడ్డారు మన ఫిల్మ్ మేకర్స్. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా SSMB 29. జక్కన్న, మహేష్ కాంబోలో వస్తున్న ఈ సినిమా కెన్యాలో మేజర్ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే జులైలో కెన్యాకు బయలుదేరుతుందట చిత్ర యూనిట్. అక్కడి ప్రఖ్యాత అంబోసలి నేషనల్ పార్కులో కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ఆంజనేయ స్వామి తెచ్చిన సంజీవని మూలికల గురించే అన్న టాక్ బాగానే వైరల్ అయింది. చూడాలి జక్కన్న వీటన్నిటికీ ఎలా ఆన్సర్ ఇస్తాడో. ఇక మెగాస్టార్ అనిల్ రావిపూడి కాంబోలో ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ రూపొందుతున్న విషయం తెలిసిందే.
ఇటీవల ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ కాగా ఇప్పుడు ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ముస్సోరీలో ప్రారంభమైందంటూ లేటెస్ట్ గా వీడియోతో అనౌన్స్ చేసింది మూవీ టీం. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమా కంప్లీట్ చేస్తున్నారు. ఇటీవల హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేశారు. రీసెంట్ గా ఓజీ మూవీని కంప్లీట్ చేసిన పవన్ లేటెస్ట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ లో జాయిన్ అయ్యాడంటూ అప్డేట్ వదిలింది ఉస్తాద్ టీం. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో తెరకెక్కే మూవీ ఫస్ట్ షెడ్యూల్ ముంబైలోనే జరగనుంది. అక్కడ 3 వారాల పాటు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే బన్నీల మధ్య మేజర్ షెడ్యూల్ ప్లాన్ చేశాడట డైరెక్టర్ అట్లీ. ఇక కాలీవుడ్ స్టార్ సూర్య, టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కూడా ఈ మధ్య మొదలుపెట్టాడు సూర్య. ఇక ఎన్టీఆర్ కూడా వార్ 2 డబ్బింగ్ కూడా పూర్తి చేసేశాడు. మరోవైపు హరిహర సినిమా విఎఫ్ఎక్స్ పనుల్ని యమ జోరుగా కంప్లీట్ చేస్తుంది. మొత్తానికి తమ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి హీరోలు ఇలా వర్క్ స్పీడప్ చేశారన్నమాట. నలుగురిని నవ్వించిన వాళ్ళం సినిమా తీసి మెప్పించలేమా అంటూ మెగా ఫోన్ పై మోజు పడుతున్నారు మన టాలీవుడ్ కమెడియన్స్. వీరిలో కొందరు సాలిడ్ సక్సెస్ కొడితే మరికొందరు బొక్కబోర్ల పడ్డ సంగతి తెలిసిందే. అయితే నేను ఓసారి నా లక్ టెస్ట్ చేసుకుంటానంటూ రెడీ అయిపోయాడట ఈ స్టార్ కమెడియన్. మెగాఫోన్ ఇప్పుడు అందరి దృష్టి దీనిపై పడుతోంది. ఇండస్ట్రీలో దీనికుండే క్రేజ్ అలాంటిది. ఇక కామెడీ చేసిన వాళ్ళం సినిమా చేయలేమా అంటూ మెగాఫోన్ పట్టేస్తున్నారు మన టాలీవుడ్ కమెడియన్స్. అలా మెగాఫోన్ పట్టి బలగంతో సాలిడ్ సక్సెస్ కొట్టాడు కమెడియన్ వేణు. ఇప్పుడు ఎల్లమ్మ అంటూ నితిన్తో మరో సినిమా కూడా సిద్ధమైపోయాడు. అయితే ఇలా రామం రాఘవం అనే సినిమా తీసే చేతులు కాల్చుకున్నాడు మరో కమెడియన్ ధనరాజ్. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ సముద్రకనితో కలిసి కీలక పాత్రలో నటించిన సినిమాని గట్టున పడేయలేకపోయాడు. ఇక టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా 2012లో వెన్నెల 1.5 అనే సినిమా తీసి చేతులు కాల్చుకున్నవాడే. ఇక కామెడీ కింగ్ బ్రహ్మానందంతో జఫా అనే చిత్రాన్ని తీసి మళ్లీ డైరెక్షన్ జోలికి పోలేదు. పెళ్లి చూపులతో గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ అభయ్ రామన్న యూత్ అనే సినిమాని డైరెక్ట్ చేసి ఫ్లాప్ చూసిన సంగతి తెలిసిందే. ఇక వీరందరి సంగతి ఇలా ఉంటే నేను డైరెక్షన్ చేస్తానంటున్నాడు కమెడియన్ రాహుల్ రామకృష్ణ. అర్జున్ రెడ్డి సినిమాతో టాప్ లీగ్ లోకి దూసుకొచ్చిన రాహుల్ రామకృష్ణ మెగాఫోన్ పట్టి ఒక చిత్రాన్ని తీయనున్నట్ట. దర్శకుడిగా నా తొలి ప్రాజెక్ట్, మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే దయచేసి మీ షో రీల్స్, ఫొటోస్ ని నా మెయిల్ కు పంపించగలరు అంటూ ఎక్స్ లో పోస్ట్ వదిలాడు ఈ స్టార్ కమెడియన్. చూడాలి రాహుల్ అయినా వేణు బాటలో నడుస్తాడా లేక వెన్నెల కిషోర్లా యూ టర్న్ తీసుకుంటాడు. దంగల్ ఇండియాతో సహా విదేశీ భాషల్లో దుమ్ము దులిపి ఏకంగా 1900 కోట్ల కలెక్షన్స్ ని కొలగొట్టిన ఈ చిత్రం పాక్లో మాత్రం రిలీజ్ కాలేకపోయింది. అయితే ఈ సినిమా అక్కడ ఎందుకు విడుదల కాలేదో ఇలా చెప్పుకొచ్చాడు ఈ బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్. కమర్షియల్స్ తో పాటు క్లాసిక్స్ అందించిన అమీర్ తీసిన మరో మెమరబుల్ మూవీ దంగల్. 2016లో నితీష్ తివారీ దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా మహావీర్ సింగ్ ఫోగాట్ బయోగ్రఫీ అన్న సంగతి తెలిసిందే. తన కుమార్తెలు గీతా, బబితాలను వరల్డ్ క్లాస్ రెజ్లర్ గా ఎలా తీర్చిదిద్దాడో, క్రీడా ప్రపంచంలో వారు ఎలాంటి సక్సెస్ చూశారో కళ్లకి కట్టినట్లుగా చూపించాడు నితీష్ తివారీ. అయితే ఇండియాతో పాటు వరల్డ్ వైడ్ గా 100 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా పాక్ లో మాత్రం రిలీజ్ కాలేకపోయింది. దీని గురించి తాజాగా అమీర్ మాట్లాడుతూ పాకిస్తాన్లో విడుదలను ఆపేయడం వల్ల కలెక్షన్లపై ప్రభావం పడుతుందని నిర్మాతలు తనకు చెప్పినప్పటికీ ఒక విషయంలో అంగీకరించలేదని అసలు విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో మన జాతీయ గీతాన్ని, జాతీయ జెండాను తొలగించాలని పాకిస్తాన్ సెన్సార్ సూచించిందని, అలా చేయకపోతే వాళ్ల దేశంలో విడుదల చేయలేమని తెలిపారని, వాళ్ళలా చెప్పిన ఒక్క సెకండ్లోపై పాకిస్తాన్లో మా సినిమా విడుదల కాదు అని మొహం మీదే చెప్పేశానని చెప్పుకొచ్చాడు ఈ మిస్టర్ పర్ఫెక్ట్. కాసుల కోసం ఏమైనా చేసే ఈ ఇండస్ట్రీలో ఇలా దేశభక్తిని చూపి తన సినిమాని విడుదల చేయని అమీర్ గ్రేట్ అని చెప్పాలి. సంహిత్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై హరనాథ్ పులి దర్శకత్వంలో వస్తున్న చిత్రం వైల్డ్ బ్రీత్. పర్వతనేని రాంబాబు నిర్మాతగా వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచింగ్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఇక ఈ లాంచింగ్ ఈవెంట్ లో శివాజీ రాజా తుమ్మలపల్లి, ప్రసన్న వంటి అతిథులు పాల్గొనడం విశేషం. ఈ సినిమాకి కంప్లీట్ అయిపోయింది, షూటింగ్ కంప్లీట్ అయిపోయింది, ప్లస్ పోస్ట్ ప్రొడక్షన్ లాస్ట్లో ఉంది, 80% అయిపోయింది. దాని డీటెయిల్స్ ఇవాళ నా బర్త్డే అని చెప్పి ఇవాళ పోయినసారి కూడా నా బర్త్డే రోజునే రిలీజ్ చేసాము రేవు అనే దాని గురించి. దానికి కూడా మంచి ఇది వచ్చింది. అట్లాగే ఇది కూడా మంచి తర్వాత దీని డీటెయిల్స్ చెప్తాము. అందుకని ఊర్లో పోస్టర్ లాంచ్ పెట్టుకున్నాము ఈ రోజున. పోయినసారి రోగో లాంచ్ పెట్టాము. రేవు సినిమాకి సంబంధించి కొన్ని విజువల్స్ కూడా చూపించాం.
ఈసారి చూపించడానికి అవకాశం కుదరలేదు. నెక్స్ట్ మళ్ళీ ఇంకో మీట్లో వస్తాను. మీరు వచ్చినందుకు, అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎంకరేజ్ చేశారు రేవు సినిమా అప్పుడు కానీ ఇప్పుడు కానీ. సో ఈ సినిమా వచ్చేసి వైల్డ్ బ్రీత్, మీకు టైటిల్లోనే అర్థమై ఉంటుంది. ఒక నేచర్ రిలేటెడ్ కాన్సెప్ట్ ఇది, ఒక సైకలాజికల్ థ్రిల్లరు. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా త్వరలోనే చెప్తాం. అది చాలా ఎర్లీ ఇప్పుడే సినిమా గురించి మాట్లాడడానికి. సో ఈరోజు రాంబాబు గారి బర్త్డే, మేము మా మూవీని అనౌన్స్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్, మా వెనకాల ఉండి మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. రేవ్ అనే సినిమా ఫస్ట్ షో వేసినప్పుడు ప్రభు గారు, రాంబాబు గారు నన్ను కూడా పిలిచారు. నేను చూశాను. చాలా అద్భుతంగా తీశాడు డైరెక్టర్, చాలా బాగా తీశాడని చెప్పి అప్రిషియేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ సినిమాని అద్భుతంగా ప్రమోట్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లారు, సక్సెస్ఫుల్గా విడుదల చేశారు. అదే బ్యానర్లో మళ్ళీ అదే డైరెక్టర్ తోటి మళ్ళీ ఇంకో సినిమా చేస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంది. మూడో విషయం ఏంటంటే మా రాంబాబు ప్రొడ్యూస్ అవ్వడం మాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే జర్నలిస్ట్ అంటే ముందు ఎదురు కూర్చుని మమ్మల్ని ప్రశ్న వేయడం కాకుండా ప్రశ్నలు వేసి కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నటువంటి రాంబాబు నిర్మాత అయినందుకు అతన్ని మీ అందరి ముందు హర్షధ్వానాలతో అభినందిద్దాం. చాకి రేవులు లేకపోతే ఏదైనా రోకలి బండలో ఏదైనా పనులు చేయాలంటే అది ఫస్ట్ చేయగలిగేది జర్నలిస్టులే. సో అలాంటి జర్నలిస్టులు చేయకుండా ఉండటానికి జర్నలిస్టులు దాంట్లో నుంచి వచ్చి చాకి రేవు కాకుండా మామూలు రేవు తీశాడు మా పర్వతనేని రాంబాబు. సో తీశాడు. ఎప్పుడు కూడా తను సాఫ్ట్గా సైలెంట్గా ఉంటాడు. ఇందాక మా నారాయణరాజు గారు చెప్పారు, చాలా మెత్తగా ఉంటాడు, చాలా ఇదిగా ఉంటాడు, కానీ చాలా తెలివిగలడని. ఆయన తెలివితేటలు, ఆయన క్యారెక్టర్ని ఈ టైటిల్లో పెట్టుకున్నాడు. ఆయన మెత్తగా ఉండి సైలెంట్గా ఉండి అదే సౌండ్ ఆఫ్ సైలెన్స్ ఆయన పెట్టేసుకున్నాడు పేరులో. ఇంకా రేవ్ అన్న సినిమాతో ఇండస్ట్రీకి రేవు పెడదామని వచ్చాడు రాంబాబు. డెఫినెట్గా ఇందాక మా ప్రసన్న అన్నట్టు 100% సక్సెస్ అవుతుంది. దానికి నీ మంచితనం తోడు. ఇక పిల్లడు అన్నారు కాదు, పులి పేరులోనే ఉంది పులి అని. ఇండస్ట్రీకి మరియు పులి మంచి సక్సెస్ అవ్వాలని కోరుకున్నా. నీలా వచ్చే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే నాకు చిరంజీవి గారి డేట్లు కావాలి, ఎన్టీఆర్ గారి డేట్లు కావాలి, మహేష్ బాబు డేట్లు కావాలి, నాని డేట్లు కావాలనుకుంటారు. అది కాదు. ఈ మధ్య నేను తెలుసుకుంది ఏంటంటే కొత్తగా ప్రసన్న ఓ కోర్టు చిరంజీవి గారి డేట్లు ఇచ్చినట్టే సబ్జెక్ట్ ఉంటే. అలాగే ఒక సినిమా మొన్న ఒకటి చూశాను, అద్భుతం సినిమా, టూరిస్ట్ ఫ్యామిలీ అని, సత్యనారాయణ గారు. అది జూనియర్ ఎన్టీఆర్ గారు డేట్లు ఇచ్చినట్టే. మన దగ్గర పక్కాగా స్క్రిప్ట్ ఉంటే పెద్దోళ్ళ గురించి వెళ్ళక్కర్లేదు, స్క్రిప్టే పెద్ద హీరో. దాన్ని నమ్ముకుంది. ఎందుకంటే కళ్ళు ఉన్న చిన్న సినిమా ద్వారా వచ్చా. అలాగా పెద్ద హీరోలనే కాకుండా దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ని దృష్టిలో పెట్టుకుంటే పుల్లంటి వాళ్ళు సింహాలు అవుతారు. ఇందాక ప్రసన్న చెప్పినట్టు, మా రామ్ సత్యనారాయణ గారు చెప్పినట్టు, ఇక్కడే నమ్ముకున్నాం, ఇక్కడే ఉందాం, అందరం కలిసి ఉందాం. ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఇవి ఇవాల్టి మూవీ అప్డేట్స్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.